వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వం సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు లాంటి మహనీయులను విస్మరించిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నాడు. కేఎల్ రావు జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వానికి కేవలం ఇసుక, మైన్స్, ల్యాండ్స్ మీద మాత్రమే శ్రద్ధ ఉండేదని మంత్రి అన్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా నదులు కలకలలాడటానికి కాటన్ మహాశయుడే కారణమని మంత్రి తెలిపారు. కరువు దుర్దిడం తొలగించడానికి కేఎల్ రావు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అందుకే ప్రభుత్వం కేఎల్ రావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందని మంత్రి నిమ్మల తెలిపారు. మరి ఆ యొక్క జయంతోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఏదైతే మనం పట్టెడన్ను తింటున్నటువంటి కాటన్ మహాశయుడు ఏదైతే ఉందో ఆ సర్ ఆర్థర్ కాటన్ జయంతి, అదేవిధంగా మన కేఎల్ రావు గారి ఆయన జయంతి, అదేవిధంగా ఏదైతే ప్రముఖ ఇంజనీర్కి అయినటువంటి విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా ఏదైతే హంద్రీ నిర్మాణ, గాలేరు నగరి, తెలుగు గంగ వీటికి రూపకల్పన చేసినటువంటి శ్రీరామకృష్ణయ్య గారు. ఈ రకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ కాటన్ మహాశయుడు, కేఎల్ రావు గారు, విశ్వేశ్వరయ్య గారు, శ్రీరామకృష్ణయ్య గారు లాంటి మన వాళ్ళందరినీ కూడా మరి ఆ జయంతోత్సవాలు నిర్వహించుకొని భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే, దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ వీళ్ళందరినీ కూడా